నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు ఒక డెల్ ఇన్స్పిరానో i5 11th జనరేషన్ లేటెస్ట్ ల్యాప్టాప్ మన దగ్గరికి అయితే హింజ్ ప్రాబ్లమ్ తోటి అయితే వచ్చింది. కస్టమర్ అయితే దీన్ని తీసుకొని 1 year అయితే అవుతుంది. దాన్ని అప్పుడే ఇలా బ్రేక్ అయిపోయిందని అయితే అన్నారు. దీన్ని కింద కూడా ఏం పడేయలేదు. వర్క్ అయిపోగానే ల్యాప్టాప్ని ఇలా నార్మల్గా క్లోజ్ చేయడానికి అయితే వెళ్ళాను. అప్పుడే రైట్ సైడ్లో టక్కుమని సౌండ్ వచ్చి ఇలా విరిగిందని అయితే చెప్పారు. ఇదొక హఠాత్ పరిణామం. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ జనరేషన్ ల్యాప్టాప్లలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా వస్తున్నాయి. ఈ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా డెలికేట్గా ఇస్తున్నారు. మన ఓల్డ్ జనరేషన్ ల్యాప్టాప్స్తో కంపేర్ చేసుకుంటే ఈ లేటెస్ట్ జనరేషన్ ల్యాప్టాప్స్లో అయితే బిల్డ్ క్వాలిటీ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. కస్టమర్ అయితే ఇలాంటి ప్రాబ్లం రాగానే మన దగ్గరికి ఫాస్ట్గా తీసుకురావడం వల్ల మా స్క్రీన్ అయితే మనకు ఏం కాకుండా అయితే మనం హింజెస్ని ఓపెన్ చేసుకోగలిగాం. లేదు అలానే యూజ్ చేసి ఉంటే మాత్రం కస్టమర్ అయితే స్క్రీన్ అయితే డ్యామేజ్ అయిపోయేది. మనము హింజ్ అయితే ఓపెన్ చేసుకొని చూస్తే స్క్రీన్ సైడ్ హింజ్ అయితే కంప్లీట్గా డ్యామేజ్ అయితే దాన్ని మౌల్డింగ్ అయితే చేసుకొని 2 sides అయితే హింజెస్ని లూజ్ చేసుకొని ల్యాప్టాప్ని మళ్ళీ నార్మల్గా ఫిక్స్ అయితే చేసేసాము. నార్మల్గా ఓపెన్ అవుతుందో లేదో చెక్ చేసుకొని ల్యాప్టాప్ అన్ని సైడ్స్ ఫిక్స్ అయిందో లేదో చూసుకొని కస్టమర్ని అయితే పిలిచి చూపించాము. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా అయితే ల్యాప్టాప్ తీసుకున్నారు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.